కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో పెద్ద మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్ లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. శనివారం ఉదయం ఈ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో 6,65,00,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. ఈ నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామని, ఈ డబ్బు ఎక్కడిది అనే వివరాలు నిందితులు కోర్టుకు వెల్లడించాల్సి ఉంటుందని కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడ్డం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరోవైపు ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ కరీంనగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందినదని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ హోటల్లోనే జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రతిమ మల్టీప్లెక్స్ లోని హోటల్ పార్కింగ్ సెల్లార్ నుంచి డబ్బును తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే సీక్రెట్ గా డబ్బును తరలించేందుకు ప్రయత్నించారని సమాచారం. మొత్తం మీద మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని బిల్లు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది.